ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి? అందరికీ నా నమస్కారాలు. మీరు సుఖంగా, సంతోషంగా, అలాగే ఆయురారోగ్యాలతో ఎప్పుడూ తొలతూగుతూ ఉండాలని సదా నేను ఆ సాయినాథుని ప్రార్థిస్తూ ఈరోజు వీడియోలోకి అయితే స్టార్ట్ చేద్దామండి. అయితే ఈరోజు బాబాగారు తీసుకొచ్చినటువంటి గొప్ప సందేశం ఏంటి అన్నది ఒక్కసారి చూద్దామండి. అసలు ఎలాంటి సందేశాన్ని మనకు తీసుకొచ్చారు, దాని ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారు అనేది ఈ యొక్క వీడియోలో అయితే ఒక్కసారి చూద్దామండి. మీరందరూ ఈ వీడియో స్కిప్ అయితే చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే మీకు మనకు ఏం చెప్తున్నారు ఏంటన్నది మీకు అర్థమవుతుంది. చాలామంది అయితే నా ఛానల్స్ చూస్తున్నారు, కానీ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా యొక్క సాయి గురించి చెప్పినటువంటి ఎన్నో గొప్ప వీడియోలు మీ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మీకు మంచి కంటెంట్ అయితే అందించడానికి మేము రెడీగా ఉన్నాము. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సిద్ధి సాయినాథుని అనుగ్రహం వల్ల ఇదంతా జరుగుతుందండి. ఇక ముందు కూడా అలాగే జరగబోతుంది. మీ అందరికీ మంచి కంటెంట్ అయితే మీకు ఇచ్చే బాధ్యత నాది. మీరు నన్ను సపోర్ట్ చేయండి చాలు. సరే, ఇక బాబా గారు ఏం చెప్తున్నారో ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. తల్లి, ఈ రూపాయి తీసుకో తల్లి, ఆ గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తున్నాను అంటున్నారు కదా, ఆయన ఎవరన్నది ఒక్కసారి మనం చూద్దాం. మన జీవితంలోకి ఆహ్వానం పలకమని మనం చెప్తున్నారంటే అతను ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటాడో, మనకు తీసుకొచ్చిన సందేశం ఎంత గొప్పదో. కాబట్టి అది ఒక్కసారి మనం స్కిప్ చేయకుండా అయితే చూద్దామండి. ఏదో ఒక మార్గంలో అయితే బాబాగారు ఎంచుకుంటారు. మరి మన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారో తెలుసుకోవాలి అంటే ఈరోజు బాబాగారు అందిస్తున్నటువంటి సందేశం పూర్తిగా తెలుసుకోవాలి. మరి ఒక చిన్న కథ రూపంలో కూడా ఆ సందేశం ఏంటో ఒక్కసారి విందామండి. అనగనగా భీమవరం అనే గ్రామం ఉండేది. అక్కడ రఘునందనుడు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు తన పెద్దలు సంపాదించినటువంటి ఆస్తిని అనుభవిస్తూ గ్రంథపట్నంతో చేస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకనాడు అతని ఇంటికి 3 బంధువులు వస్తారు. వారిలో ఒకతను వ్యాపారి, ఒకతను అయితే గాయకుడు, ఇకపోతే 3వ వ్యక్తి రాజ ఉద్యోగి. రఘునందనుడు ఈ 3ని చూసి, ఆహా, ఎంతటి భాగ్యము, రండి, చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారు. ఇలా 3 ఒకేసారి రావడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా ఏంటి అని అడిగ్గా, అప్పుడు దాంట్లో ఒకరు అంటారు, ఆహా ఉంది, కానీ ఏదో సరదాగా నేను చూద్దామని చెప్పి వచ్చాము అని చెప్పేసి అంటారు. అలా అన్నాక మళ్ళీ రెండవది ఏంటి అంటే, రేపు రాజుగారి సంబంధించి ఒక ఉత్సవం ఒకటి ఉన్నది, దాన్ని హాజరవడానికి వచ్చాము. ఎలా ఇక్కడ దాకా వచ్చాం కదా, ఒక్కసారి నిన్ను చూసి వెళ్దామని చెప్పేసి అనుకుని ఇంత దూరం అయితే వచ్చాము. కాబట్టి ఒక్కసారి, అంతేగాని అంతకన్నా ఏం లేదు అని చెప్పేసి అంటారు. అయితే సరే, మంచిది. ఎలాగైతే మీరు మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు కాసేపు విశ్రాంతి తీసుకుంటే నేను భోజన ఏర్పాట్లు చేస్తాను అని చెప్పారు. రాక తన ఇంటికి వచ్చినటువంటి ఆ యొక్క 3 బంధువులకు రఘునందనుడు మంచి ఆతిథ్యం ఇవ్వడమే కాక వారి జ్ఞాపకాలను గురించి అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. అలా వారు కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా, మా గురించి నువ్వు అడిగి అన్ని విషయాలు బాగానే తెలుసుకున్నావు కదా, ఇక నీకు ఎలాగో పుస్తకపట్నం అయితే ఉంది కదా, దాని ద్వారా మంచి జ్ఞానం కూడా ఉంది కాబట్టి అసలు మా 3లో గొప్పవాళ్ళు ఎవరో నువ్వు చెప్పగలవా అని 3 రఘునందనుని సరదాగా అడుగుతారు. దానితో అతడు మొహమాట పడుతూనే వాళ్ళతో ఇలా అంటాడు, అయ్యో, గొప్పతనానికి వారు అని ఉండదండి. బతికున్నంతకాలం సంతోషంగా ఉండగలిగిన వాళ్ళంతా గొప్పవాళ్లే. జీవితానికి సంతోషమే కదా ముఖ్యం అని అంటారు రఘునందనుడు. దీంతో ఆ వ్యాపారి సంతృప్తి చెందక, నువ్వు అలా అనుకో, అసలు ఈ ప్రపంచంలో ఎందుకో వ్యాపారం చేయాలని ఉంటుంది. మరి అందరూ గొప్ప వ్యాపారులు కాలేరు కదా, అలాంటిది నేను ఈ వ్యాపారంలో అతి కొద్ది కాలంలోనే ఎంతో సంపాదించాను. మరి నేను వీరన్నింటికంటే గొప్పవాడినే కదా మరి అని వ్యాపారి అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి గాయకుడు ముందుకు వచ్చి, ఒక వ్యాపారిగా మీరు విజయం సాధించి ఉండవచ్చు, అది డబ్బున్నవారు ఎవరైనా సరే చేయగలుగుతారు. కానీ నేను ఒక కళాకారుడినండి. నేను డబ్బుతో సంబంధం లేకుండా
కేవలం నా గాత్రంతోనే అందరినీ ఆకట్టుకుని మన రాజ్యంలోనే ఒక గొప్ప గాయకుడిగా పేరు పొందాను. అలాంటి నేను వీరికంటే గొప్పవాడిని ఎందుకు కాకూడదు అని అంటాడు గాయకుడు. ఇకపోతే ఆ రాజ ఉద్యోగి అయితే మూడో వారు ఎవరైతే ఉన్నారో ఆ రాజ ఉద్యోగి వాళ్ళతో సమానంగా తన ప్రతిభను గురించి చెబుతూ, అలా ఎలా అనుకుంటారండి, డబ్బు ఉంది కాబట్టి వ్యాపారం చేశారు, గాత్రం ఉంది కాబట్టి పాట పాడారు. కానీ ఇవన్నీ కాకుండా నేను మారుమూల ప్రాంతంలో పుట్టి ఎటువంటి డబ్బు కళ లేకుండా కేవలం నా తెలివితేటలతోనే రాజుగారి ఆస్థానంలో ఉద్యోగాన్ని సంపాదించాను. కాబట్టి మీ ఇద్దరికంటే నేనే గొప్పవాడిని. నా ఉద్దేశంలో నువ్వేమంటావు చెప్పు అని రాజ ఉద్యోగి కూడా తన ప్రత్యేకత గురించి చెప్పుకుంటున్నాడు. ఇక వీళ్ళందరి మాటలు విన్నటువంటి రఘునందనుడు ఒక నవ్వు నవ్వుతాడు. దానితో వాళ్ళు ఎలా అంటారు, ఏంటి మేము మా ప్రత్యేకతల గురించి చెబుతూ ఉంటే నీకు నవ్వులాట్లుగా ఉందా, ఎందుకలా అనుకుంటున్నావు, చెప్పింది వింటే నువ్వు నవ్వుకుంటున్నావు, అలా అదేంటిది అని చెప్పేసి అంటే ఆ మాటకు వస్తే మీలో అసలు గొప్పతనం ఏమీ లేదు. ఎందుకంటే నేను మీ ముగ్గురు చేసే పనులు చేసి మీకంటే గొప్ప పేరు తెచ్చుకోగలను. కాకపోతే అది నాకు ఇష్టం లేదు అంతే. దానితో ఆ మాటలు అతని బంధువులకు సవాలుగా తోశాయి. వారు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని తిరిగి రఘునందనితో ఇట్లా అంటారు, అంటే ఇప్పుడు నువ్వు ఏమంటావు, మేము చేయగలిగిన పనులన్నీ నువ్వు ఒక్కడవే చేయగలుగుతావా? అయితేగా అవునండి, ఎందుకు చేయలేను, తప్పకుండా నేను అనుకుంటే మీరు చేయగలిగిన పనులన్నింటినీ చేసి చూపిస్తాను. సరే అయితే నీ మీద నీకు అంత నమ్మకం ఉంటే మనందరం ఒకే పందెం వేసుకుందాం. ఆ పందెం ఎందుకు అదేనయ్యా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము ముగ్గురం ఒక అభిప్రాయానికి వచ్చాము. నువ్వు అన్నట్లు మేము చేసే ప్రతి పని అంటే ఒకరోజు వ్యాపారంలో నాకంటే నువ్వు ఎక్కువ సంపాదించిన, అలాగే గాయకుడిలా అంతా ముందే అతని కంటే మంచిగా పేరు తెచ్చుకున్నా, అలాగే రాజ ఉద్యోగిలాగా రాజుగారి వద్ద నుండి ప్రశంసలు పొందిన మేము ఒక్కొక్కరము 1000 వరహాలు నీకు ఇచ్చుకుంటాము. లేదు అంటే నువ్వే మా ముగ్గురికి 1000 వరహాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇది పందెం అయ్యోయ్. ఎప్పుడు ఈ పందెం ఎందుకండి చెప్పండి, ఏదో మీరు అనడానికి సరదాగా చెప్పాను అంతే కదా, నేను మీ పైన ఎందుకు పందెం వేస్తానండి చెప్పండి. అదిగో నువ్వు భయపడినట్లున్నావు, అందుకే నువ్వు ఇంత జంకుతున్నావు. మా ముగ్గురు ఎవరో ఒక గొప్ప కావాలి, నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి నువ్వు ఈ పందెంలో కంపల్సరీగా పాల్గొనాలి అని చెప్పేసి రఘునందన్కి ఆ యొక్క ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు కూడా ఒక టాస్క్ని అయితే ఇచ్చారు. అయితే రఘునందనుడు ఏదో ఆలోచించి వారితో ఇలా అన్నాడు, సరే అయితే నాకు ఈ పందెం కాయడం ఇష్టం లేకపోయినా మీరు నా సామర్థ్యం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఈ పందెం కాయడానికి సమ్మతంగా ఉన్నాను. మీరు చెప్పినట్లు నేను మీకంటే ఏ విషయంలో తక్కువేం కాదు అని నిరూపిస్తాను. బాగుంది, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. సరే అయితే ఇక ఆలస్యం ఎందుకు, నువ్వు కూడా మాతో పాటు నగరానికి రా. అలా ఆ ముగ్గురు రఘునందనుని బలవంతంగా పందెంలోనికి లాగుతారు. వెనక్కి తగ్గడం ఏమాత్రం ఇష్టం లేనటువంటి వాళ్ళతో రఘునందనుడు వాళ్ళతో పాటు నగరానికి వెళ్తాడు. అలా మొదటిగా వ్యాపారి ఇంట్లో మకాం వేస్తాడు. ఆ మకంలో పందెం మొదలుపెట్టాను. ఇక నీకేం కావాలో చెప్పు. మీకు ఈ నగరంలో చాలా వ్యాపార దుకాణాలు ఉన్నాయి కదా, అందులో కూరగాయల దుకాణం ఉంది కదా, ఉంది. ఆ దుకాణం నుండి నాకు గంపెడు కూరగాయలు ఇప్పించండి. సాయంత్రంలోపు మీ దుకాణం ప్రాణంలో కంటే గొప్ప దానిలో చూపిస్తాను నేను అనేసరికి ఆ వ్యాపారి రఘునందనుని అమాయకత్వానికి తనలో తానే నవ్వుకుంటూ, ఏంటేంటి నా దుకాణంలోని గంపెడు కూరగాయలు ఇస్తే సాయంత్రం తిరిగేసరికి నాకంటే ఎక్కువ వ్యాపారం చేసి చూపిస్తావా? నీకు ఒక సంగతి తెలుసా, ఇక్కడ ఈ దుకాణం 10 సంవత్సరాలుగా నడుపుతున్నాను. నేను ఇక్కడ ఎవరూ నాకంటే ఎక్కువ వ్యాపారం చేయలేరు. సరేలే, అలాగే కానివ్వు, నీకేం కావాలో అవి తీసుకువెళ్ళు అనేసరికి రఘునందనుడు ఒక బుట్టలో కూరగాయలను వేసుకుని అతని దుకాణానికి ఎదురుగా కూర్చుని తన వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. అది చూసి ఆ వ్యాపారి ఆశ్చర్యపోతాడు. ఆసక్తిగా అతన్ని గమనిస్తూ ఉంటాడు. ఇక రఘునందనుడు కూరగాయలు అంటూ అరుస్తూ, తాజావి, ధర ఎక్కువైనా సరే నాణ్యత గలవి అంటూ పిలుస్తూ ఉంటాడు. ఇక అతని వద్దకు కొనడానికి వచ్చినటువంటి వారికి
అక్కడ దుకాణంలో ఉన్న అందరికన్నా ఎక్కువ ధరలు చెప్తూ ఉంటాడు. ఇది గమనించినటువంటి ఒక కొనుగోలుదారుడు అతని వద్దకు వచ్చేలా అంటాడు, అదేమిటి ఇక్కడ ఉన్న వారు తక్కువ ధరలకు అమ్ముతూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకు ఎక్కువ ధరలకు ఇస్తున్నావు అని అడిగితే రఘునందనుడు ఇలా అంటాడు, మీకు తెలియంది ఏముందండి, ఏ వస్తువైనా సరే నాణ్యతను బట్టే ధర ఉంటుంది. ఇతరులు అమ్మే సరుకు నేను అమ్మితే దానికి ధర ఎక్కువ నేను ఎందుకు చెప్తాను? నా సరుకు అందరూ కొనేదే కదా లేండి, చాలా నాణ్యమైనటువంటి సరుకు ఇది. కేవలం ధనవంతులు మాత్రమే నా దగ్గరకు వచ్చి కొనగలుగుతారు, ధరలు చూసి కొనే పేదవారు కాదు అని నేను అనేసరికి ఆ మాటలకు ఆ కొనుగోలుదారుడు తీవ్ర ప్రభావం చూపి ఇప్పుడు అక్కడ కూరగాయలు కొనుక్కోకపోతే ప్రతిష్ట దెబ్బతింటుంది అని భావించి వెంటనే తను చెప్పినటువంటి ధరకు చెల్లించి ఆ కూరగాయలు కొంటాడు. అది గమనించినటువంటి వ్యాపారి తనలో తాను ఎలా అనుకుంటాడు, ఈ రఘునందనుడు నేను అనుకున్నంత అమాయకుడైతే ఏమీ కాదు, వ్యాపారంలో తెలివితేటలు బాగానే చూపిస్తున్నాడు. ఆ విధంగా రఘునందనుడు కొనుగోలుదారులను ఆకట్టుకుంటూ ఉంటాడు. కేవలం ధనికులు మాత్రమే కొనగలిగే దుకాణం అంటూ మళ్ళీ పిలవడం మొదలుపెట్టాడు. కాస్త డబ్బు గలవాళ్ళని అనుకునే వాళ్ళందరూ అతని దగ్గరికి కూరగాయలకు వెళ్ళి చెప్పిన ధరలకే కొనడం మొదలుపెట్టారు. ఇలా కొంతసేపటికే తన సరుకంతా అమ్ముడిపోయింది. చాలా లాభం కూడా వస్తుంది. మరునాడు రఘునందనుడు సామాన్యుల బజారుకు వెళ్తాడు. అక్కడ కూడా కూరగాయలు అమ్మడం మొదలు పెడతాడు. రండి ఇక్కడ అన్ని అంగళ్ళ కంటే తక్కువ ధరలకే తాజా కూరగాయలు లభిస్తాయి. ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి వ్యాపారం, త్వరపడండి, కాసేపు మాత్రమే మిగిలింది అని పిలవడంతో అక్కడున్న వారంతా ఆ దుకాణంకి మూగుతారు. అలా అక్కడున్న తన సరుకు మొత్తం ఖాళీ చేసి తక్కువ లాభం వేసుకుని ఇతరుల కన్నా చౌకగా సరుకు అంతా అమ్మేసి అమ్మకం హెచ్చుగా జరిగిన కారణంగా హెచ్చు లాభం తీస్తాడు. ఇది గమనించినటువంటి వ్యాపారి, నిజంగా నువ్వు అన్నట్టు నాకంటే తెలివైన వాడివేనయ్యోయ్, ఇంతకాలం నేను వ్యాపారం చేస్తూ నేనే గొప్పవాడిని అని చెప్పి నేనే తెలివితేటలు అని చెప్పేసి అనుకునేవాడిని. ఈ తెలివితేటలకు మెచ్చి 1000 వరహాలు నేను పందెంలో అయితే ఓడిపోయాను, ఇదిగో నీకు 1000 వరహాలు తీసుకో అని చెప్పేసి ఆ వ్యాపారి రఘునందనుడికి 1000 వరహాలు ఇచ్చేశాడు. ఇక రఘునందనుడు అక్కడి నుండి గాయకుడి ఇంటికి వెళ్తాడు. ఆహా, ఏమొచ్చావు, నువ్వు వ్యాపారిని ఓడించావని నిరూపించావు విన్నాను. అయితే ఆ తెలివితేటలు కాబట్టి అతను నువ్వు ఓడించగలిగావు. ఇది నా దగ్గర ఉన్నట్టు గాత్రం ఉంది, నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు. పందెం వేసుకున్నప్పుడు గెలవడానికి ప్రయత్నం చేయాలి కదా, ఏదో నా పని నన్ను చేసుకోనివ్వండి అని అనడంతో ఆ గాయకుడు అతను ఏం కావాలో ఏర్పాట్లు చేస్తాడు. ఇక రఘునందనుడు అతని వద్దనే ఉండి సంగీతం నేర్చుకుంటూ ప్రతిరోజు సాయం సమయంలో ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక లేడి పిల్లని తీసుకుని వచ్చి మన మధ్యలో లేడి పిల్లే నిర్ణయిస్తుంది అని చెప్పేసి ఇలా చెప్తాడు. అయితే ఆ గాయకుడు అంటాడు, ఇద్దరికి పాటల పోటీ అనేది తెలిసి చుట్టుపక్కల వాళ్ళందరూ చాలామంది వస్తారు. ముందుగా మంచి గాయకుడు అద్భుతంగా పాడి అందరినీ బాగా మెప్పు పొందుతాడు. నువ్వు ఈ పందెంలో ఓడిపోతావని తెలిసినా సరే నీకు నీపై ఉన్నటువంటి నమ్మకం ఉందే చూడు, అది చాలా ముచ్చటేస్తుంది. ఇంతకీ ఈ లేడిపిల్ల మన ఎలా తీర్పిస్తుంది, మన పాటలకి ఎవరు గొప్ప అని. నేను నా పాటను అయితే ముగించాను, ఇక నువ్వే మొదలు పెట్టాలంటే నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అలానే నా పాటను కూడా ముగించగానే ఈ లేడిపిల్ల ఎలా ఇస్తుందన్న ఈ పోటీలో విజయం సాధిస్తారు అని రఘునందనుడు జవాబిస్తాడు. సరే, ఆ తర్వాత రఘునందనుడు ఒక విరాహ గీతం అయితే పాడతాడు. ఒక ప్రియురాలి కోసం ఒక ప్రియుడు పాడేటువంటి పాట అది. అతనితో పాటు అతని పాట అయితే అస్సలు బొత్తిగా బాగాలేదు, కానీ అతను పాట మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఆ లేడీ తన వద్దే ఉండి తర్వాత అవతలకు వెళ్ళిపోతుంది. అది అక్కడ ఉన్నటువంటి వారందరూ చూసి గాయకుడు కూడా నిర్ఘాంతపోతాడు. అందరూ రఘునందనుని మెచ్చుకుంటారు. ఒక్క పాటతో జంతువుని ఆకర్షించినటువంటి నువ్వు పాడావంటే నువ్వు ఈ పోటీలో అయితే గెలిచావు అని ఒప్పుకుంటున్నాను అని ఆ గాయకుడు తప్పొప్పుకుని తన ఓటమిని అంగీకరించి 1000 వరహాలు రఘునందనునికి ఇస్తాడు. ఇక విషయం కానటం ఏంటంటే, ఇక సంగీత జ్ఞానం ఉంది, నేను చేయలేనిది పని నువ్వు చేసావేంటి, సంగీత జ్ఞానం లేకుండా నీకు ఇంత గాత్రం ఎలా వచ్చింది, ఆ జంతువుని ఎలా ఆకర్షించగలిగావు అని అడుగుతాడు. దాంతో రఘునందనుడు నవ్వి ఇలా అంటాడు, ఓ అదా, ఇందులో పెద్ద విషయం లేదండి, నేను ఆ లేడీకి అర్థమయ్యే పాట పాడాను, అది ముందుగానే తయారు చేసి ఉంచాను, దాని పేరు రాణి,
నేను ఆ పాటలో ఆ పేరుని మళ్ళీ మళ్ళీ పిలవడంతో అది తన పేరు నా ముందుకే వస్తూ ఉండేది. అయితే ఈ రఘునందనుడి మాటలకు విస్తుపోయినటువంటి గాయకుడు తన తెలివితేటలకు మెచ్చుకుని ఇక అక్కడి నుండి చివరిగా మెచ్చుకుంటాడు. అయితే ఇక చివరిగా రాజు ఉద్యోగి దగ్గరికి అయితే రఘునందనుడు వెళ్తాడు. తనతో పాటు మీ రాజుగారి దగ్గర వెళ్ళి రఘునందనుడు ఇలా అంటాడు ఆ రాజు ఉద్యోగితో, మీకు రాజుగారితో చెప్పి ఒక మంచి బహుమతి ఇప్పిస్తాను అని చెప్పేసి రఘునందనుడు అనగానే ఆ మాటకి రాజుద్యోగి కోపం వస్తుంది. ఏంటి, ఆ వ్యాపారితో ఆ గాయకుడిని ఇద్దరిని ఓడించినట్లు తీరుగా నన్ను కూడా గెలవాలనుకుంటున్నావా? రాజుగారిని మెప్పించడం నువ్వు అంత అనుకున్నంత తేలికేం కాదు. ఇంకెలా మాట్లాడకు. సరే 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 మీరు నా మాటలు నమ్మడం లేదు కదా. మీరు రాజుగారి దగ్గర నుండి బహుమతి వచ్చిన తర్వాత నేను వస్తాను అని చెప్పి రఘునందనుడు వెంటనే అక్కడ నుండి బయలుదేరి దారి మధ్యలో ఒక రత్నం కొని దాని కానుకగా తీసుకుని ఆ రాజ్యం యొక్క మంత్రి గారి ఇంటికి వెళ్ళి ఆయనకు దాన్ని బహుకరిస్తాడు. దాంతో ఆ మంత్రి సంతోషించి, ఈ రత్నం చాలా బాగుంది, నీ వల్ల నాకు ఏం సహాయం కావాలి, నాకు ఒక గడియపాటు రాజుగారి దర్శనం ఇప్పించండి, అదే చాలు అని ఆ మంత్రితో ఈ రఘునందనుడు చెప్తాడు. రఘునందనుడు దాంతో మరునాడు అతడు సభకు రమ్మంటాడు. రఘునందనుడు ఆ మంత్రి దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి ఒక ప్రసిద్ధ కవి దగ్గరికి వెళ్ళి అతనికి ఒక బంగారు కానుక ఇచ్చి మహారాజును పొగుడుతూ ఒక పద్యం రాయించుకుంటాడు. మర్నాడు అతను రాజ్యసభకు వెళ్ళి రాజుకు నమస్కరించి ఆ పద్యం అనేది చదువుతాడు. రాజు దాన్ని చాలా ఆనందపడి, ఎవరు రాశారు ఈ పద్యం, చాలా బాగుంది అని రఘునందనునితో అంటాడు. దాంతో అతడు చాకచక్యంతో సమాధానం చెబుతూ, మహారాజా, ఆ కవి ఎవరో కాదు, కానీ మా బంధువుల్లో ఒకరు. రోజు తెల్లవారుజామున లేచి ఈ పద్యం చదివి మిమ్మల్ని స్మరించుకుంటేనే కానీ ఏ పని చెయ్యడు. అతని వద్ద ఈ పద్యం విన్న తర్వాతే నాకు మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని బలమైన కోరిక కలిగింది. ఆ కోరిక ఈ విధంగా ఫలించింది మహారాజా అని చెప్పడంతో ఆ రఘునందనుడికి బంధువు తన కొలువులోనే ఉన్నాడని తెలిసి రాజు వెంటనే అతని ఉత్తర్వులు జారీ చేస్తారు. దీనితో ఆ రాజ ఉద్యోగి మన రఘునందనుని యొక్క తెలివితేటలు చూసి ఆశ్చర్యచకితుడై, నేను ఈ పందెంలో ఓడిపోయాను కాబట్టి ఇంకా ఈ వరహాలు తీసుకో, 1000 వరహాలు అని చెప్పేసి రఘునందనుడికి 1000 వరహాలు ఇస్తాడు. అయితే ముగ్గురు కలిపి రఘునందనుడి దగ్గరికి వచ్చి ఇలా అంటారు, ఓహో రఘునందన, నీ యొక్క తెలివితేటలు అమోహం, ఇంతటి గొప్ప వ్యక్తివి కాబట్టి మా ముగ్గురిని ఓడించి మమ్మల్ని దగ్గర నుంచి వరహాలు తీసుకోగలిగావు, నువ్వే నెగ్గావు చివరికి అని చెప్పేసి అందరూ అతన్ని పొగుడుతారు. అలాగే నువ్వు ఎందుకు రాజధానిలో ఉండకూడదు, నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నీ యొక్క ప్రతిభ వల్ల నువ్వు మరింత సంపాదించవచ్చు, మరింత పేరు ప్రఖ్యాతులు గడించవచ్చు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు రఘునందనుడు ఒక నవ్వు నవ్వి, నా విజయాలు క్షణికమైనవి, ఒక మీలాన మీ వ్యక్తుల్లోని నిలదొక్కుని రాణించడం అంత తేలికైతే కాదు. మీకన్నా నేను నిజంగా గొప్పవాడిని అయితే కాలేను, కానీ నాకు కావాల్సింది విజ్ఞానం. అవి సంపాదిస్తూ ఆ జీవితం అంతా సంతోషంగా గడపాలి అనేది, అది నాకు మా ఊర్లోనే సాధ్యమవుతుంది అని అంటాడు రఘునందనుడు. దీంతో అతని వినయం చూసి అందరూ కూడా సంతోషించి, అలా విజ్ఞానం ఉన్నవాళ్ళు ఎలాంటి వృత్తుల్లోనైనా తమ ప్రతిభను చూపి గొప్పవాళ్ళుగా అనిపించుకోగలరని రఘునందనుడు నిరూపిస్తాడు. దీన్ని బట్టి బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, ఏ మనిషినైనా సరే తక్కువ చేసి మాట్లాడద్దు. ఎవరినైనా సరే ఎంత సామర్థ్యం ఉందో ఎవ్వరికి తెలియదు, ఎవరిలో ఏ సామర్థ్యం ఉందో. కాబట్టి వారి తెలివితేటలు ఒక్కొక్కసారి సమయానుకూలంగా మార్చుకుని ఆ సమయంలో బయటపెడతారు. అంతేకాని ఎవ్వరూ తక్కువ చేసి మాట్లాడడం తప్పు. అలాగే మనలో ఉన్నటువంటి సామర్థ్యం సమయానుకూలంగా బయటకు పెట్టి మన జీవితం కూడా సంతోషమయం చేసుకోవాలని, సంతోషమయంగా గడపాలని ఈ కథలో రఘునందనుడికి తెలివితేటలు చాలా చాలా చక్కగా ఉన్నాయని, అందువల్లనే అతని తెలివితేటలకు మెచ్చి 3000 వరహాలు గెలుచుకున్నాడు. అంటే తన జీవితం సుఖంగా సాగిపోతుంది. అలాగే మనం కూడా మన సమస్యలు వచ్చినప్పుడు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకుండా కాస్త ఆలోచించి దానికి తగినటువంటి ఉపాయం 10 మందిని అడిగి వెతుక్కోవాలి. ఈరోజు బాబాగారు అందించినటువంటి ఇంత గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే ఈరోజు
సాయిబాబా అందించినటువంటి అద్భుతమైనటువంటి సందేశం మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. రేపటి సందేశంలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.